హాయ్ అండి, మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్కి అయితే స్వాగతం. ఈరోజు ఏంటంటే నేను కమ్మగా ఉండే గోంగూర పచ్చడిని అయితే రోటి పచ్చడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. దీనికి ఏంటంటే ఒక చిన్న గోంగూర కట్టను అయితే తీసుకుని ఫస్ట్ అయితే గోంగూరను అయితే ఏం చేశానండి, కొంచెం ఎండుమిర్చిని, ఒక గుప్పుడు ఎండుమిర్చిని కూడా ఏం చేశాను, కొంచెం అంటే ఒక 2 స్పూన్ల ధనియాలు, 1 స్పూన్ జీలకర్రను కూడా ఏం చేశాను, ఒక 4 ఎల్లుల్లి రబ్బలను తీసుకున్నాను. కొంచెం అయితే ఉల్లిపాయలను చీరికలు కోసేసి ఆయిల్ అయితే ఏం చేశాను అనమాట. ఫస్ట్ అయితే ఏం చేయాలంటే ఎండుమిర్చిని ఏం చేసి దాంట్లో కొంచెం ఉప్పేసి మెత్తగా కుమ్మేయాలండి. అవి నలిగిపోయిన తర్వాత కొంచెం ధనియాలు జీలకర్ర అయితే వేసేయాలన్నమాట. అది కూడా నలిగిపోయిన తర్వాత ఫస్ట్ మనం వేయించుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూరని కూడా వేసేసి ఇంకా మనము రోట్లో అయితే పచ్చడి చేసేసుకోవాలి. ఇలా నలిగిపోయిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రబ్బలను కూడా వేసేయండి. వెల్లుల్లి రబ్బలు కూడా నలిగిపోయిన తర్వాత ఇంకా మనం వేయించుకున్న ఉల్లిపాయలు అయితే ఉన్నాయి కదా, ఆ ఉల్లిపాయ చీరికలను కూడా అందులో అయితే వేసేసి ఇంకా కొంచెం సేపు కదిపేస్తే కమ్మగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. మన ఇంటి మాటలు యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.